ఇది అని అంటే అన్ని అంశాలలో కూడా ఇప్పుడు సంక్షేమాలను ఇంటింటికి ప్రచారం చేసేటటువంటి వ్యవహారంలోనైనా లేకపోతే బూత్ ఏజెంట్ల వ్యవహారంలోనైనా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు తీసుకునేటటువంటిదైనా అన్ని కులాలను కలిసేటటువంటివైనా అన్ని అంశాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ మాకంటే ముందు ప్రచారం పెట్టుకుంది, మాకంటే ముందు అభ్యర్థిని ప్రకటించుకోరు, మాకంటే సోషల్ మీడియాలలో కూడా వాళ్ళు ఇక జూబ్లీస్ని ఫోకస్ చేసుకొని పార్టీని మొత్తం కేంద్రీకృతం చేసి ఆడ మొత్తం అందరిని అపాయింట్ చేసిరు. ఏదో 6 లేయర్ సిస్టమ్ పెట్టుకున్నారు, ఒకరి కింద ఆరుగురు మంది పనిచేసేటట్టు, ఆ కింద మళ్ళీ 6 పనిచేసేటట్టు వ్యవస్థని క్షేత్రస్థాయిలో దాకా పెట్టుకుని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసారు. కానీ మేము వచ్చిన తర్వాత నాయకుడి సంగతి తెలుసు కదా, ఇప్పుడు కేసీఆర్ అనేటటువంటి అంతే కదా, ఇప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉంటున్నటువంటి కేసీఆర్ గారిని దింపినటువంటి రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన జూబ్లీస్ ఎన్నికలు అనేటటువంటి దానికి అప్పటిదాకా సంక్షేమాలు ఉప ఎన్నికని రామ్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవాళ వాతావరణం చూడండి, ఒక స్టేట్ అసెంబ్లీ రిజల్ట్ వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకని అంటే ఒక జూబ్లీస్ అనే ఒక డివిజన్ ఒక నియోజకవర్గానికి ఎందుకు ఇంత పెద్ద ప్రాముఖ్యత? ఇది మంచి ప్రశ్న. ఎందుకనంటే తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్, తర్వాత పేరు మార్చుకున్నటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఈరోజు ఎన్నికతోటి చావు బతుకు అనేటటువంటి యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు ఫలితాన్ని బట్టి ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనేటటువంటిది, అందుకని దీనికి ఇంత ప్రాధాన్యత. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు ఫలితంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇంకా దాని ఉనికి లేదు తెలంగాణలో, మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి చర్చనే లేదు. ఎందుకు అనంటే రూరల్ అంటే మేము ఓడిపోయినాం, సిటీలో మేమే స్ట్రాంగ్ ఉన్నామని చెప్పినా కూడా కంటోన్మెంట్ కూడా మేము గెలిచినాం. ఇది మ్యాండేట్, ఇది లిట్మస్ టెస్ట్ అని చెప్పి వాళ్ళే మాట్లాడారు. ఇది ప్రజల మ్యాండేట్, ఇది తెలిసిపోతుందని. మేము కూడా ధైర్యం ఉన్నప్పుడు, మీకు అంత ధీమా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎస్ ఇది నా రెఫరెండం అని ఎందుకు చెప్పలేకపోయారు? ఆయనకు అవసరమే లేదు, ఆయన రిఫరెండం తీసుకొని చేసేటంత సినిమాది కాదనేది, అంతకుమించి వేరేది కాదు. ఆయన ఇజ్జత్కి సవాల్ తీసుకొని చేసేటంతది కూడా కాదు. వారం రోజులు దాన్ని కేటాయించిండు, ఏం లేదు దాని గురించి పెద్దదాన్ని మూడు అంటే నేనేమంటున్నా, ఒక వారం రోజులు కేటాయించండి, తీసుకునేది ఉంటే 2 నెలల సంది మేము కూడా చేసేటోళ్ళం. రిషి గారు మేము 2 నెలల సంది చేయలే కదా, లాస్ట్ 1 వీక్ వచ్చింది, దాని మీద కొంచెం దృష్టి పెట్టిండు, కథం పట్టించేసి వెళ్ళిపోయింది పక్కకు, అంతే. కాన్ఫిడెన్స్ అండి, ఇంకా అక్కడ కౌంటింగ్ మొదలవలేదు, ఒక రౌండ్ అవ్వలేదు, మీ అభ్యర్థి కాన్ఫిడెంట్ గానే కౌంటింగ్ సెంటర్కి వచ్చాడు, మీరు అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎనీవే ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఐమ్ స్టాపింగ్ హియర్. శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఐ వాంట్ టు టాక్ టు అంది సత్యం గారు. సత్యం గారు నమస్కారం. ఒకటి ఏంటి కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీది? ఒకటి మొదట్లో మొదలయ్యేటప్పటికి మీరు నేను ఇక్కడ కూర్చున్న రామ్మోహన్ రెడ్డి బ్రదర్ ఆయన పైకి చెప్పకపోయినా కొంత ఇది బీఆర్ఎస్ వైపు మొగ్గుంది, సరే సానుభూతి పెద్ద పని చేస్తుందా పని చేయకపోయినా ఓవరాల్ మూడ్ ఆ విధంగా ఉంటే అక్కడ నుంచి స్లోగా మారిపోతూ కాంగ్రెస్ వైపు టర్న్అవుట్ అవ్వడము. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, మై డిస్క్లైమర్ ఈజ్ వెరీ క్లియర్. కౌంటింగ్ జరిగి ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాతే ఎవరు గెలుపు నిర్ణయం అవుతుంది. కానీ మనం మూడుని బట్టి మాట్లాడుకుంటున్నాం, బయట మాట్లాడుకునే పరిస్థితిని బట్టి, ఎగ్జిట్ పోల్ బట్టి మాట్లాడుకుంటున్నాం. సత్యం గారు, వాట్స్ యువర్ టేక్? ఇప్పుడు ఓటింగ్ అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 50% దాటలే. అవును, 48.49% మాత్రమే అయింది. దరిదాపు లాస్ట్ ఎలక్షన్స్ కన్నా 1.5% ఎక్కువైంది. అదే ప్యాటర్న్ లో పోలింగ్ అయింది. అవును, అదే ప్యాటర్న్ లో పోలింగ్ అయినప్పుడు అదే ప్యాటర్న్ లో ఓట్లు ఆలోచిస్తే ఎంఐఎం ప్లస్ నవీన్ యాదవ్కి వచ్చినాయి 40,000 ఓట్లు, అజారుద్దీన్ ప్లస్ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు 67,000. ఇద్దరు ఓట్లు గడిపితే 107,000 ఓట్లు ఉన్నాయి అప్పుడే. ఓకే, ఏది గత ఎలక్షన్స్ లోనే. ఇప్పుడు సెటిలర్స్ అంతా మేమే కాంగ్రెస్కి వేస్తాం అన్నా సానుభూతి తోటి 50% అయినా అది ఒక డిసడ్వాంటేజ్ కాదు, అడ్వాంటేజ్ కాదు కాంగ్రెస్ కు. తర్వాత మధ్యలో కాస్త అనుమానం వచ్చింది, ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ కూడా పోతాయేమని. వాటిని కన్సాలిడేట్ చేసుకోవడానికి అజారుద్దీన్కి మినిస్ట్రీ పదవి ఇచ్చారు. కాబట్టి మొత్తం ముస్లిం ఓటింగ్ ని 80% స్కోర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మినిస్ట్రీ ఇవ్వటంతో ఇంకా ఏదైనా డీవియేషన్స్ లేకుండా ముస్లిం ఓట్ల జాగ్రత్త పడ్డది కాంగ్రెస్. తర్వాత మరొక అంశం ఏంటంటే 2.5 కాబట్టి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ను ఓడించేంత వ్యతిరేకత ఇంకా రాలేదు. కేసీఆర్ కు వ్యతిరేకత రావడానికి 10 ఏళ్లు పట్టింది. కాబట్టి విమర్శలు ఉంటాయి, రాజకీయ విమర్శలు ఉంటాయి, మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారు. ఇవాళ కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీస్ లో కొన్ని ఇంకా స్కిప్ చేసింది. అట్లాగే ఉద్యోగస్తులకు డిఏలు కానీ లేకపోతే పేమెంట్ కానీ ఇటువంటి రివిజన్ కానీ ఇటువంటి ఏం లేవు. రేపు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లా కాస్త బీఆర్ఎస్ కి ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఈ మొత్తం ట్రెండ్ చూస్తే ఇది ఇటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు లేటెస్ట్ గా బీజేపీ ఓటింగ్ ప్యాటర్న్ మీదనే ఈ రెండింటి గెలుపోవటములు లేదా మెజారిటీ అనేటువంటి డిఫరెన్స్ అనేది
నిర్ణయించి ఉంటుందని నాకున్నటువంటి ఒపీనియన్. బీజేపీ నిజంగా ఒక సర్వే చెప్పినట్టు బీజేపీకి 18% ఓటింగ్ వస్తే కాంగ్రెస్ గెలుపు ఖాయంగా రాసి పెట్టుకోవచ్చు. అట్లా కాదు, బీజేపీ ఓటింగ్ 18 కాదు, 10 కాదు, 7, 6 కు అట్లా సింక్ అయితే ఖచ్చితంగా దేర్ ఈజ్ ఏ డేంజర్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్, బీజేపీ ఓటు సింకింగ్ అయితే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఏదో బీజేపీ కావాలని బీఆర్ఎస్ కి ఓటేయించింది అనేది పక్కకు పెడితే ఆల్టర్నేటివ్ ఏదంటే అటువైపు మొగ్గుతున్నారు. అంటే అట్లా కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసింది, చేసింది, ఇప్పుడు చేసింది. సక్సెస్ అవుతుందా? ఎస్, సక్సెస్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ సింక్ కావడానికి బీజేపీ ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చింది 26,000 ఓట్లే. ఆ తర్వాత పార్లమెంట్ లో వచ్చినట్టు 67,000. సరే, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎక్కడైనా బీజేపీకి నేషనల్ పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, మోడీకి ఆల్టర్నేటివ్ లీడర్ లేడు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది బీజేపీకి, ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంది. తర్వాత అసెంబ్లీకి జడ్పీటీసీ గిట్ట మైక్రోలకు వచ్చేవరకల్లా అంత అడ్వాంటేజ్ ఉండట్లేదు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి 66,000, 26,000 లేదా 30,000, 40,000 అప్పుడు లోకల్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అనుకోవాలా? ఎస్, ఎందుకంటే బీజేపీకి అట్లా కాదు, బీజేపీకి లోకల్ నెట్వర్క్ తక్కువ ఉంది. ఇప్పటికి కూడా స్టేట్ వైడ్ గా బీఆర్ఎస్ ఉన్నటువంటి నెట్వర్క్ బీజేపీకి లేదు. కానీ పార్లమెంట్ ఎలక్షన్ లో రావడానికి నేను చెప్పినటువంటి అడ్వాంటేజ్ ఆల్టర్నేటివ్ బీజేపీ అనేటువంటిది. తర్వాత 8 పార్లమెంట్ సీట్లలో గెలిచింది కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ వస్తేనే బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఎరోజన్, ఓటింగ్ ఎరోజన్ బిలో 20,000, 15,000 వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి డేంజర్ ఉంది కాంగ్రెస్. అట్లా కాదు, బీజేపీ ఓట్లు బీజేపీ 30,000, 40,000 స్కోర్ చేసింది అనుకోండి, ఇక అప్సలి కూడా కాంగ్రెస్ గెలుచుద్ది అనేటువంటి అంచనా మనకున్నటువంటిది. తర్వాత డిఫరెంట్ కాంపోనెంట్స్. తర్వాత ఇంకోటి కూడా, గెలుస్తుంది అనుకుంటే హిందూ ఓటు ఆర్గనైజ్ అవుతుంది తప్ప గెలవదు అనుకుంటే అంతగా ఆర్గనైజ్ కాదు. తర్వాత రెండవది, హిందువుల్లో కూడా ఇవాళ బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్, తర్వాత బీసీలే సుమారు 2 లక్షల ఓట్లు ఉన్నారు, 4 లక్షల. కాబట్టి అది కూడా క్యాండిడేట్ సెలక్షన్ కూడా కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉంది. ఒకటే ఫ్యాక్టర్ బీఆర్ఎస్ రక్షించే ఫ్యాక్టర్ ఏమిటంటే